హలో ఎవ్రీవన్, జగతి మ్యాథ్స్ గార్డెన్. ఐఎమ్ జగదీశ్వరి టీచర్. ఈరోజు శకుంతలాదేవి గారి వర్ధంతి కాబట్టి ఆ గొప్ప మేధావి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరొకసారి ఆమెను స్మరించుకోవాలి. శకుంతలాదేవి గారు మానవ కంప్యూటర్గా పేరొందారు. శకుంతలాదేవి మానవ కంప్యూటర్గా పేరొంది. ఆమె 1929 నవంబర్ 4న బెంగళూరులో జన్మించారు. అలాగే 21 ఏప్రిల్ 2013లో ఆమె చనిపోయారు. కాబట్టి ఈరోజు ఆమె డెత్ యానివర్సరీ. కాబట్టి శకుంతలాదేవి గురించి మనము ఈరోజు కొంచెము తెలుసుకుందాము. 1977 సంవత్సరం గణిత మేధావుల మధ్యలో ఒక ఆవిడ కూర్చుంది. వారు 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని చెప్పమనగా ఆమె మనసులోనే గుణించి 50 సెకండ్లలోనే సమాధానం చెప్పింది. అది నిజమో కాదో ధృవీకరించుకోవడానికి యూనివాక్ 1108 కంప్యూటర్లోకి ఫీడ్ చేయగా అది నిమిషం పైన లెక్క కట్టి ఆమె చెప్పిన సమాధానం సరైందని తేల్చింది. వారు ఆశ్చర్యపోయారు. 1980 జూన్ 18 ఇంపీరియల్ కాలేజ్ లండన్ కంప్యూటర్ విభాగం వారు మళ్ళీ ఆమెకు ఒక పరీక్ష పెట్టారు. ఈసారి కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన 13 అంకెల గల సంఖ్యను గుణించి ఫలితం చెప్పమనగా కేవలం 28 సెకండ్లలో ఫలితం చెప్పి వారిని ఆశ్చర్యపరిచింది. వారు ఆమెను హ్యూమన్ కంప్యూటర్గా అభివర్ణించారు. 1995లో గిన్నిస్ బుక్లోకి ఆమె పేరెక్కింది. ఆమె ఎవరో తెలిసే మన శకుంతలాదేవి గణితంలో భారతదేశ కీర్తిని సగర్వంగా నిలబెట్టిన మేధావి. ఆమె ఏం చదివిందో తెలుసా? 1వ తరగతిలో ₹2 ఫీజు కట్టలేక బడి మానేసిన పేదరికం ఆమెది. వాళ్ళ నాన్న ఒక సర్కస్ కంపెనీలో చిన్న పనివాడు. కానీ ఇంటి దగ్గరే సాధన చేసి 6 ఏళ్ల వయసులో యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లోను, 8 ఏళ్ల వయసులో మద్రాసు యూనివర్సిటీలో గణితంపై అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఈ శకుంతలాదేవి గారి గురించి ఒక సినిమా కూడా వచ్చింది ఈ మధ్యలో హిందీలో, శకుంతలాదేవి మూవీ. హిందీలో కూడా చాలా బాగుంది. అయితే ఇంత గొప్ప మేధావి, గాడ్ గిఫ్ట్ బ్రెయిన్ ఉన్న శకుంతలాదేవి గారి గురించి తెలుసుకోవడము చాలా అవసరం. ఆమె చాలా బాలమేధావి అని చెప్పొచ్చు. అపారమైన జ్ఞాపక శక్తితో ఉన్న ఆమె గణితానికి ఎన్నో సేవలు చేసి మహిళల్లో గొప్ప గణిత శాస్త్రజ్ఞురాలుగా కూడా, జ్యోతిష్య శాస్త్రజ్ఞురాలుగా కూడా పేరొందింది. శకుంతలాదేవి గురించి స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఆ గొప్ప వ్యక్తిని మర్చిపోకుండా ఎప్పుడు స్మరించుకుంటూ ఆమె అడుగుజాడల్లో గణితానికి ఎంతో సేవ చేయాలని కోరుతుంటూ ఆమె గురించి వివరణ ఈ చిన్న వీడియోలో. థ్యాంక్ యూ.